నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. అందరికి నమస్కారం. చలసాని గారు, గత 3 రోజులుగా మనం విజయసాయి రెడ్డి గారి వివాదం చూస్తూనే ఉన్నాం. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. ముందుగా ఆయన మదన్ మోహన్ అనే వ్యక్తి అలిగేషన్ చేశాడు. బిడ్డ తండ్రి ఎవరో తేల్చాలి, నేను అమెరికాలో ఉన్నప్పుడు కన్సీవ్ అయిందని చెప్పి సమాచారం ఉంది, తేల్చాలని చెప్పి ఆయన మాట్లాడారు. తర్వాత శాంతి ఆమె కూడా మాట్లాడింది. తర్వాత విజయసాయి రెడ్డి కూడా ప్రెస్ మీట్ మాట్లాడిన విషయం మనం చూసాం. ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీనికి ఎండ్ కార్డ్ ఎట్లా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏమంటారు మీరు? ఇది తప్పనిసరిగా మనం చూడాలంటేనండి, పుతిన్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అది ట్రంప్ గారు వచ్చిన తర్వాత పుతిన్ గారికి ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవచ్చు లేదా ప్రెసిపిటేట్ అవ్వచ్చు. ఆ ఇంపాక్ట్ మన దేశం మీద పడే అవకాశం ఉంది. ఆ ముగ్గురు మధ్యన అక్కడ జెలోవిస్కీ ఈ విషయంలో ఒకటి, లేదంటే వాళ్ళు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకున్న చర్యల మీద యాక్చువల్గా గుజరాత్కి ఇచ్చే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో అదానీ గారు, ఈయన ఆంధ్రప్రదేశ్, వీళ్ళ వీటి మీద ఇచ్చే సమస్య మీద ఈ ముగ్గురు మధ్యన ఈ ట్రయాంగిల్ గొడవ ఏంటని అడుగుతారనుకున్నానండి. కాదండి, మీరు ఇంటర్నేషనల్ నేషనల్ మొత్తం స్థానికంగా కూడా ఉన్నాయి. అలాగే మిగతాది ఏమైంది అదే అలాగే అసలు వీళ్ళు ముగ్గురు 3 మాటలు మాట్లాడుతున్నారు ఇసుక మీద, పోలవరం మీద. ఈ ట్రయాంగిల్ ఏం జరుగుతుందని ఎందుకంటే బీజేపీ ఒకటి మాట్లాడుతుంది, తెలుగుదేశం ఒకటి మాట్లాడుతుంది. ఆయనేమో ఒక ఆయన రాష్ట్రం సమస్యలు, దేశం సమస్యలు ఇవన్నీ వదిలేసి సరిగ్గా క్యాచ్ చేశారు మీరు. విజయసాయి రెడ్డి గారు ఈ ట్రయాంగిల్ విజయసాయి రెడ్డి గారి ఏంటండి ఇది అంటే మీరు కానీ వార్తలు వచ్చి యూఆర్ బీయింగ్ జర్నలిస్ట్, యూ కెనాట్, మీరు విస్మరించలేరు, ఒప్పుకున్నాను. కానీ దానికి ఒక వార్త వేశారు, ప్రాధాన్యత అంతవరకు నేను వార్త వేయకూడదని ఎందుకంటాను. ఒక ఆయన రాజకీయ నాయకులు, పబ్లిక్లోకి వచ్చిన వ్యక్తి, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఆయన పోటీ చేస్తున్నారు. మళ్ళంటారు మేమైతే రాజకీయ పార్టీలో లేము ఏ రోజు కూడా. ఆ వార్త వచ్చింది కాబట్టి మీరు అడగటం భావ్యంగా ఉంది. కానీ పొద్దున్న శాతం వరకు డింగర్ 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 అంటే మ్యూజిక్లు వేసుకుంటా కొట్టుకుంటా మేజర్ మీడియాలో అదే ఇష్యూలు, వాళ్ళ జీవిత చరిత్రలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పడినారు, ఏందండి ఇది అని నేను అడుగుతున్నానండి. అది ఇష్యూస్ అంటే వార్తగా వేయొద్దాను, వార్తగా వేయాలండి. అంటే దాన్ని ఒక పూర్తిగా ఒక పర్సనల్ ఇష్యూగా చూడాల్సి. నేను అంటే ఒక్కటి బాధ కలుగుతుంది నాకు. అంటే ఏంటంటే విజయసాయి రెడ్డి గారు 68 ఏళ్ల వయసు, అంటే వయసులో చేరని మన ఆయన ఎవరండి, ఎన్టీ తివారీ గారికి 83 ఏళ్ళ వయసులో వేరే సంగతి. కానీ ఆరోపణ వేస్తే అసభ్యంగా, నీచంగా ట్రోలింగ్ చేస్తున్నారు చూసారా, ఆ విధానం తప్పు. వ్యక్తిగత విషయాల్లో వాళ్ళు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీరు ఏదో పెట్టారు కదా, దాంట్లో వాళ్ళు పడతారా, న్యాయస్థానాలు తెలుస్తాయా, నీకు తెలుస్తాయా. కానీ ఒక పదవిలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిత్వం 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ నేను అంటున్నాను, ఆయన ఆరోపణలు గురించారు, మీరు అన్నట్టు మదన్ మోహన్ గారు ఎవరో, మిగతా వాళ్ళు ఎవరో అని జరుగుతూ ఉంది. కానీ నేను చెప్పాను కదండి, దాన్ని అధం స్థాయికి తీసుకెళ్ళిపోవటం, ట్రోలింగ్ చేయటం తప్పు. కానీ అదే సమయంలో సైమల్టేనియస్గా ఆయన విలేకరులను పట్టుకుని యారా ఉరే అంటాం, ఆయన ఆవేదన రావటం సహజం అవ్వచ్చు, కానీ రెస్ట్రైన్ అవ్వటం ఆయనకు అవసరం. కానీ ఒక వర్గం చాలా తీవ్రంగా బురద జల్లే కార్యక్రమం పనిగా పెట్టుకుని మరి చేస్తుంది. ఆ కోపం నేను కాదంటలేదు. ఆ ఉదయ్ గారు ఎవరో నాకు తెలియదు, ఆ జార్జి గారు ఎవరో తెలియదు, ఆ శ్రీనివాస్ గారు వీడియో మీరు చూశాను నేను, అంతే తప్ప మళ్ళీ కులానికి రుద్దటం అవసరం అండి. అబ్సల్యూట్లీ అన్వారంటెడ్ ఆయన. కానీ ఒకటి అంటే నేను అందుకని మొదటే ఖండించాను ఆయన మీద జరిగిన దాన్ని, అసభ్యపరమైన ప్రచారాలని అనిశ్చితంగా అసభ్యంగా చేయడం. కానీ అదే సమయంలో కొంతమంది బయలుదేరి విలువలు పడిపోతాయని అంటున్నారు. నేను అడుగుతాను, ఎన్టీ రామారావు గారు అమ్మాయి మీద 8-9 సంవత్సరాల నుంచి కూడా దిక్కుమాలిన పోస్టులు పెట్టి బహిరంగ యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు విలువలు పడిపోలేదు. అప్పుడు గొంతెందుకు పెరగలేదు కొంతమందికి. ఆఖరికి స్వయం రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంట్ దేశానికి ఆలయం, మన రాష్ట్రానికి ఆలయం, మన శాసనసభలు, అసెంబ్లీలో కూడా ఆవిడ మీద అంత దారుణంగా పరోక్షంగా చేరని జనాలకు తెలియని పిచ్చేవాళ్ళు కాదు. చేస్తుంటే ఆ తర్వాత వాళ్ళ భర్త, ఆవిడ ఎవరండి, ఆవిడ ఒక ముఖ్యమంత్రి భార్య, ఒక ముఖ్యమంత్రి కుమార్తె, ఒక మంత్రిగా రాజకీయ నాయకుడు తల్లి, ఆవిడ వచ్చి రాజకీయాల్లో డిఫెండ్ చేసుకోలేని సందర్భంలో భర్త ఆ గుర్తుకొచ్చి విలపిస్తే దాన్ని కూడా ట్రోల్ చేసినప్పుడు దాని బాధ అనిపించలేదా? కళ్యాణ్ గారి మీద సరే ఆయన కుదరలేదు, లేదా ఆయన వివాహంలో ఉండి బిళ్ళను కట్టారు, దాని పర్సనల్ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు ఆరోపణ చేశారు, ఉన్న 2-3 ఎవరన్నా బయట మాట్లాడారు. అది వార్త రాయటం నేను అన్నాను, బికాజ్ బీయింగ్ సెలబ్రిటీ ఆయన వార్త రాయటం గురించి నేను తప్పు అన్నాను. దానిలో ఇలా తప్పు జరిగింది. ఆయన్ని పదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రోల్ చేయటం అనేది అబ్సల్యూట్లీ అన్వారంటెడ్ కదండి. నేను అన్నది మీకు అర్థమైంది కదండి. అది అప్పుడు విలువలు గుర్తు రాలేదా?
నేను దీన్ని వార్తగా మీరు ఇవ్వటం మీకు తప్పు లేదు. కానీ అసభ్యంగా ట్రోల్ చేయటం, ఒక మహిళ నా జీవితం ఆవిడ అడుగుతా ఉంది, మిగతా వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఆలోచించమని మీడియా పెద్దలకి, రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేసిందంటే, ఇది మేజర్ ఇష్యూగా ఇది కాదు. ఆ రోజు కూడా మిగతా వాళ్ళ మీద ఇదన్నీ పక్కన పెట్టండి. ఓకే. ఇందులో రాజకీయ పార్టీల వారసత్వ కుల గజ్జి ఉన్న విరామాలు స్వతంత్ర వ్యక్తుల మీద చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు. ఓకే. బూతులు తిడతా ట్రోల్ చేశారు. అది మరి అప్పుడు విలువలు గుర్తుకు రాలేదా? ఏ పార్టీ అన్నా కానివ్వండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎవరన్నా కానివ్వండి, అప్పుడు విలువలు గుర్తుకు రాలేదా? ఇది ఆలోచించుకోండి. వ్యవస్థను బతకనండి. అందుకని నేను చెప్తున్నాను, మీరు బతకనిస్తారు, వాళ్ళకి చెప్తున్నాను, వ్యవస్థలను బతకనివ్వండి, విలువలను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయి. ఎవరికన్నా ఒకటే మాట. ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రచారం రావటాన్ని ఎట్లా చూడాలంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మొన్నటి వరకు ఆయన అలిగేషన్ చేసిన వ్యక్తి జనవరిలో వచ్చాడంట అమెరికా నుంచి. అప్పుడు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి ఈ సమయంలో విజయసాయిరెడ్డి గారి పేరు ప్రస్తావన తీసుకొచ్చి ఈ విధంగా చేయటం అంటే ఏమన్నా ఒక కుట్రగా కుట్రని కాదు. ఎవరు దిస్ కాల్ పాలిటిక్స్లు అంటే రాజకీయాలు అనేది పాలిటిక్స్ ఇవాళ అధమ స్థాయికి దిగజారిపోయాయి. వ్యక్తిగతంతో సహా ప్రతి దేన్ని వదలట్లేదండి ఇవాళ వ్యక్తిగతాలు. అందుకని అది వచ్చినప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఇతర పక్షాలు చూస్తున్నాయి. చూశారు కదా, రాజకీయంగా వాడుకోవడానికి ఆరోపణ ఒకరి మీద వస్తే, ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ ఉంది, దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చూశారు. అలాగే మిగతా వాళ్ళని కూడా వాడుకోవడానికి చూస్తున్నారు కదా. తెలుగుదేశం మీద, పార్టీ వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు చేయలేదా? అనిత గారి మీద తప్పుగా మాట్లాడలేదా? ఎంత తప్పుగా మాట్లాడారండి ఒక మహిళ మీద. అంటే ఇప్పుడు ఆవిడ హోంమంత్రిని గారు ఉండొచ్చు, కానీ బిఫోర్ దట్ నేను చెప్తున్నానండి, ఒక మాజీ ఎమ్మెల్యే మీద అలాగా రాజకీయాల్లో అంటే అది నేను అంటున్నాను. ఇవాళ ఆయన మీద వచ్చింది కూడా, ఇవాళ దీనికి అది రాష్ట్ర సమస్యలు పక్కపోతున్నాయి. మీరు చెప్తున్న 2-3 డింగర్ న్యూస్లు వేసుకుంటాం, అక్కడి నుంచి ఇంటర్వ్యూలు, వీళ్ళు పెద్ద దేశ నాయకుల కింద వాళ్ళందరూ రావటం. నేను అంటున్నాను అదే ఇష్యూస్. నేను వార్తేయండి, తప్పు, నేను మీ ఇష్టం. కానీ అసలు ఇప్పుడు ఇంకో ఇష్యూస్ లేనట్టు, అవతల 3,20,00,000 ఉద్యోగాన్ని చొప్పున 10,000 ఉద్యోగాలు ఇస్తే 32,000 కోట్లు అమెరికా కంపెనీకి మోడీ గారు ఇచ్చేస్తాను మొర్రు అని ఇండస్ట్రీ శాఖ మంత్రి మొత్తుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పరిశ్రమలు ఉన్నాయా బాబుని, మేము దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళు మాకు రిఫైనరీ వద్దురా బాబు అని చెప్పి ఒకళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఓకే. ఆ ఉద్యమాలు చేస్తున్నారు. ఆ రిఫైనరీలో వస్తే ఇక్కడ 60,000 కోట్లు పెట్టుబడి 1,50,000 ఉద్యోగాలని ఎవరో ప్రచారం చేస్తున్నారు. వచ్చేది 1000 ఉద్యోగాలు కదా, 500 మనకి ఎన్నో వస్తాయా బాబు? 5,000 ఎకరాలు మంచి పిఠాపురం స్థలము, మాకు కృష్ణా జిల్లా స్థలం, మా పశ్చిమ గోదావరి జిల్లా స్థలము, లేదా ఇంకోటో బ్యారన్ ల్యాండ్లో పెట్టి వేరే సంగతి అండి. అక్కడికి వచ్చి ఈ ల్యాండ్లోనే మేము పెడతామంటాం. వాళ్ళకి 5,000 ఎకరాలు కావాలంట, రిఫైనరీకి 5,000 ఎకరాలు కావాలా? నేను అడిగి వద్దనే కాదండి. అదే గూగుల్ దగ్గరికి వెళ్ళి, పిచ్చే గారి దగ్గరికి వెళ్ళి, ఈ మాదాని గారి బ్యాచ్ ఉంది కదండి, గవర్నీరు మోడీ షా గారు, వెళ్ళి 85,000 కోట్లు కంపెనీ అక్కడ పెట్టి వేల సంఖ్యలో ఉద్యోగాలు తెచ్చుకునే, మొత్తం లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, కొన్ని వందల కంపెనీలు అక్కడ ల్యాండ్ చేస్తా ఉన్నారు. ఉపాధి కల్పించేది, మిగతాది రావాలి, పనులు కట్టేది. దీని మీద జరగాలి చర్చ అంటారు. చర్చ దాని మీద. మనకు అన్యాయం జరుగుతుంది మరో, దాని మీద ఇన్సెంటివ్స్ రావాలంటే 0% ట్యాక్స్ అండి. ఈ దేశంలో దిగుమతి సిల్వర్ మొత్తం కేవలం గత 8 నెలల నుంచి ఆ గిఫ్ట్ సిటీ, గుజరాత్ సిటీలో నుంచి వస్తుందంట. ఓకే. ఈ దేశం మొత్తం మీద ప్రపంచం ఎక్కడా లేని విధంగా చట్టాలు సవరించి 0% ట్యాక్స్ కొన్ని అంశాల్లో గుజరాత్లో గిఫ్ట్ సిటీకి ఇచ్చారు. దోలర్ సిటీని లేపుతున్నారు. మన రాష్ట్రం అంటే మన భావితరం దేని వల్ల ఏమన్నా ఉద్యోగాలు వస్తాయండి? ఈ దిక్కుమాల సంత కొంతమంది బయలుదేరి పనికిమాల ఎదవలో అసెంబ్లీలో కూర్చుని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని అంటే వీళ్ళకి రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, సిగ్గులుందా వాళ్ళకి? చెప్తున్నాను. కొంతమందికి పరోక్ష, నేను హుమేరటమే తప్పు, ఇవాళ ఏ రోజున ఒప్పుకోవాలి. అసలు ఏంటి దీని గురించి ఇది ప్రశ్నించాల్సింది. అది కాదు, నా సమస్యలు ఏమైనా దాని మీద ఒక ఇష్యూ నడుస్తూ ఉంది, లేదా ఇంకో దాని మీద ఇష్యూ నడుస్తూ ఉంది. అందుకని సరే, వాళ్ళ వ్యక్తిగతాలు అవతరాలు కంప్లైంట్ చేయనంత వరకు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కొన్ని విషయాలు దాని గురించి. కానీ మేజర్ సమస్య మీద దృష్టి పెట్టమని కోరుతున్నాను. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎలాంటి ఉద్యమం చేసాం, 19 తర్వాత అంతకన్నా గట్టి ఉద్యమం చేస్తే మీ మీడియా చూపించలేదు. దానికి కారణం ఏం కాదు, పదే చెప్తున్నాను. ఎందుకంటే అంతకన్నా భయంకర ఉద్యమం, ఉధృతంగా ఉద్యమం చేశాం 2019 నుంచి 20 కోవిడ్ మధ్యలో ఉన్నా సరే కూడా ఓకే చూపించలేదు. అందుకని దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే,
ఇంకా విలువలు మంచిని చూపించండి, ప్రజల సమస్యలు చూపించండి. ఇది విషయం రాష్ట్ర- ప్రస్తావించండి. ఉమ్, దీని మీద చర్చలు పెట్టి రాష్ట్రానికి అన్యాయం ఏంటి అన్యాయం అయిపోయింది? ఓకే. అమ్మాయికి అన్యాయం అయితే కోర్టులు చూస్తాయి. కాదండి, మా మదన్ మోహన్ రావు గారికో లేకపోతే ఇంకొకరు ఎవరో పేరు చెప్పారు మీరు, సుభాష్. సుభాష్ చంద్ర గారికో లేకపోతే వారికో అన్యాయం జరిగితే లేకపోతే విసిట్ కోర్టులు న్యాయస్థానం చూస్తాయి. వాడితే ఇవ్వండి. అదే ఆంధ్రప్రదేశ్ జీవితం. అదొక దీనివల్ల 1,00,000 ఉద్యోగాలు వస్తాయి పోతాయని కాదు కదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.